మిత్రులారా, మానసిక సమస్యలు కూడా స్వామివారి కటాక్షంతో తగ్గుతాయని విశ్వసించే మహిమాన్విత దివ్యక్షేత్రము గుణశీలం శ్రీ ప్రసన్న వెంకటాచలపతి దేవాలయము. రండి, ఈ వీడియోలో ఆలయ చరిత్ర, పురాణగాథ, ప్రత్యేకతలు, ఆచారాలు మరియు భక్తుల విశ్వాసాల గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయము తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది తీరంలో ఉన్న ప్రశాంతమైన గుణశీలం అనే గ్రామంలో వెలిసినది. ఈ ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితము చేయబడింది. ఇక్కడ స్వామివారిని శ్రీ ప్రసన్న వెంకటాచలపతి అని పిలుస్తారు. వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో ఈ ఆలయము ఒకటి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ వచ్చే భక్తులు మానసిక ప్రశాంతత పొందుతారని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మానసిక ఆందోళనలు, భయాలు, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడినారు ఇక్కడ సేవలు చేస్తే ఉపశమనం లభిస్తుందని భక్తులు చెబుతారు. ప్రతిరోజు స్వామివారి తీర్థాన్ని సేవిస్తే దైవ కటాక్షంతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారము పూర్వకాలంలో గుణశీల మహర్షి వారు ఈ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. ఆ మహర్షి వారి భక్తికి ప్రసన్నమైన శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుండి ఈ ప్రాంతం గుణశీలం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎంతో శాంతి స్వరూపంగా ఉంటుంది. వివిధ అర్చనలు, ప్రత్యేక పూజలు మరియు మానసిక ఆరోగ్య శాంతి ప్రార్థనలు ఈ ఆలయంలో ముఖ్యంగా జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, పురట్టాసి వంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ప్రస్తుతము ఈ ఆలయంను 16 గోపురాలతో కూడిన దివ్య క్షేత్రంగా మార్చడానికి ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా ముందు భాగాన పని జరుగుతుంది. మానసిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయంలో 48 రోజుల పాటు శ్రీ స్వామివారిని సేవించినట్లయితే వారికి ఉపశమనం పొందుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రభుత్వం వారు ఆలయ వెనుక భాగంలో మానసిక రోగులకు ఒక పునరావాస కేంద్రంను ఏర్పాటు చేసినారు. మనసుకు ప్రశాంతత, భక్తికి పరమానందము, దైవ కటాక్షానికి చిరునామాగా నిలిచిన ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.